ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. పసుపు కుంకుమల సాక్షిగా జరిగే బాల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం. అమ్మవారి ఆశీస్సుల కోసం లక్షలాది భక్తులు ఎందుకు తరలివస్తారో తెలుసా? డబుల్ కోటేషన్. కథకుడు. హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన బాల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్లో జరిగే ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం ఎంతో పవిత్రమైనది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాన్ని దర్శించేందుకు వస్తారు. కానీ ఈ కళ్యాణోత్సవం వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరమైనది. పరశురాముడు, అమ్మ ఎల్లమ్మ, నా తల్లి రేణుకాదేవి రూపంలో నీవు భూమిపై వెలసి భక్తులను కాపాడాలి. ఎల్లమ్మ తల్లి. పరశురామ. కాలం మారినా భక్తుల బాధలు మారవు. నేను బాల్కంపేట్లో వెలసి వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తాను. కథకుడు. అలా ఎల్లమ్మ తల్లి బాల్కంపేట్లో స్వయంభువుగా వెలసిందని భక్తులు నమ్ముతారు. ఆలయంలోని బావి నీటికి ప్రత్యేక మహిమ ఉందని చెబుతారు. గ్రామ పెద్ద. ఈ తల్లి కృపతో గ్రామంలో వ్యాధులు తగ్గాయి. అందుకే ప్రతి సంవత్సరం ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహిద్దాం. డబుల్ కోటేషన్. ప్రజలు. జై ఎల్లమ్మ తల్లి. డబుల్ కోటేషన్. భక్తురాలు లక్ష్మి. అమ్మ, మా కుటుంబానికి సుఖశాంతులు ఇవ్వమ్మా. ఎల్లమ్మ తల్లి. భక్తితో నన్ను ప్రార్థించే వారికి నేను ఎల్లప్పుడూ తోడుంటాను. భక్తుడు రామయ్య. ఈ కళ్యాణోత్సవం చూసిన తర్వాత నా జీవితంలో ఎన్నో కష్టాలు తొలగిపోయాయి. కథకుడు. కళ్యాణోత్సవ రోజున అమ్మవారిని పూలతో అలంకరించి వేదమంత్రాల మధ్య దివ్యంగా వివాహం జరుపుతారు. భక్తులు తల్లి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తారు. ప్రజలు కలిసి ఎల్లమ్మ తల్లి కటాక్షం ఎల్లప్పుడూ మా మీద ఉండాలి. డబుల్ కోటేషన్. ముగింపు. ఈ విధంగా బాల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణోత్సవం భక్తి, సంప్రదాయం, అమ్మవారి మహిమను తెలియజేసే గొప్ప ఉత్సవంగా కొనసాగుతోంది.